Hello everyone, welcome to the brand new video session of Word of the Day, and this is Monish and welcome back to Uttam's Academy and TP Studies. So today's word of the day is succumb. Succumb means it is a verb. Succumb meaning in Telugu is లొంగిపోవడం, వదిలి వెళ్ళడం, విధేయత చూపడం. And meaning in English is to stop fighting against something is called as succumb. ఏదైనా బలం లేదా కోరికకు లొంగిపోవడం లేదా ఎదుర్కొంటున్న కష్టానికి ఓడిపోవడం, దీన్ని సకమ్ అని అంటాము. సో టు గివ్ ఇన్ ఆర్ yield to a force, temptation or a desire, to die or be overcome by a disease or injury is called as succumb. సో దీని మీనింగ్స్తో పాటు ఎగ్జాంపుల్స్ కూడా కొన్ని చూద్దాం. సకమ్ అంటే లొంగిపోవడం. ఉదాహరణ, వ్యాధికి లొంగిపోయాడు అంటే అతను వ్యాధి బారిన పడి చనిపోయాడు అని అర్థం. సో జనరల్లీ మనం క్యాన్సర్ గెలిచింది అంటాం, లేకపోతే క్యాన్సర్తో ఓడిపోయాడు అంటాం. సో అలాంటప్పుడు మనం సకమ్ అనే వర్డ్ యూజ్ చేయొచ్చు. సో వ్యాధికి లొంగిపోయాడు అంటే అతను వ్యాధి బారిన పడి చనిపోయాడు అని. సో విధేయత చూపడం అంటే ఉదాహరణ, అతను అధికారికి విధేయత చూపాడు అంటే అతను అధికారి మాట విన్నాడు అని. సో విధేయత చూపడం అంటే ఒకరి మాట వినడం. అతను అధికారి విధేయత చూపాడు అంటే అతని అధికారి మాట విన్నాడు అని. సో ద వర్డ్ సకమ్ ఈజ్ ఏ వర్డ్ దట్ డిస్క్రైబ్స్ ద యాక్ట్ ఆఫ్ ఫెయిలింగ్ టు resist pressure, temptation or overpowering force. ఒక దానికి మనం తట్టుకోలేకపోయామంటప్పుడు మనం సకమ్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం. సో ఎగ్జాంపుల్స్ ఆర్, thousands of cows have succumbed to the disease in the past few months. సో గత కొన్ని నెలలుగా వేల సంఖ్యలో ఆవులు ఆ వ్యాధి బారిన పడ్డాయి అని. So second example, the town finally succumbed last week after being pounded with heavy artillery for more than 2 months. 2 నెలలకు పైగా భారీ ఫిరంగి దళాలతో నుగ్గైన పట్టణం ఎట్టకేలకు గత వారం లొంగిపోయింది అని. సో దాని సినానిమ్స్ చూసినట్లయితే సకమ్కి yield, give in, surrender, క్యాపిచులేట్ అండ్ సబ్మిట్ అంటే సేమ్ మీనింగ్ అని సినానిమ్స్. యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్. రెసిస్ట్, ఒక దాన్ని ఓడిపోయాడు అంటే దాన్ని రెసిస్ట్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఫైట్, విత్ స్టాండ్, ఓవర్కమ్ అండ్ డిఫై. సో యాంటోనిమ్స్ అవన్నీ యాంటోనిమ్స్ అవుతాయి. అండ్ కమింగ్ టు ద ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, వాట్ డస్ ద వర్డ్ సకమ్ మీన్స్? సకమ్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. టు రెసిస్ట్ ఆర్ ఫైట్ అగైన్స్ట్ సంథింగ్, టు గివ్ ఇన్ ఆర్ ఈల్డ్ టు సంథింగ్, టు ఓవర్కమ్ ఆర్ డిఫీట్ సంథింగ్, టు ఇగ్నోర్ ఆర్ నెగ్లెక్ట్. సకమ్ అంటే ఏంటి? టు గివ్ ఇన్ ఆర్ టు ఈల్డ్. చూస్ ద సినానిమ్ ఆఫ్ ద వర్డ్ సకమ్. సినానిమ్ అంటే సేమ్ మీనింగ్, రెసిస్ట్, ఫైట్, డిఫై అండ్ ఈల్డ్. సో ఇందాకనే మనం చూసాం, ఈల్డ్ అన్న గివ్ ఇన్ అన్న మనకి సేమ్ మీనింగ్ ఇస్తుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ యూసెస్ ద సకమ్ కరెక్ట్లీ? ఈ 4 సెంటెన్సెస్లో ఏ సెంటెన్స్ కరెక్ట్గా సకమ్ అనే వర్డ్ని యూజ్ చేసింది అని. షీ సకమ్డ్ టు హర్ ఫియర్స్ అండ్ ఫేస్డ్ ద ఛాలెంజెస్. సో షీ సకమ్డ్ టు హర్ ఫియర్స్, తన బాధలను ఎదుర్కొనింది అని చెప్పాడు. బట్ సకమ్ అంటే ఏమని? లొంగిపోవడం. సో ఇక్కడ బాధల్ని ఇక్కడ ఫేస్ చేసింది అని చెప్పారు. ఫేస్డ్ ద ఛాలెంజ్ని ఫేస్ చేసిందంటే లొంగిపోదు కదా. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్. హీ సకమ్డ్ టు ద ప్రెషర్ అండ్ డిడ్ వెల్. ఎవరైనా లొంగిపోయారంటే బాగా చేస్తారా? చేయలేరు. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ఆల్సో రాంగ్. ద పేషెంట్ సకమ్డ్ టు ద డిసీజ్ ఆఫ్టర్ ఏ లాంగ్ బ్యాటిల్. అతని జబ్బుతో చాలా యుద్ధం చేశాక అతను లొంగిపోయాడు. సో ఇది కరెక్ట్ మీనింగ్ ఇస్తుంది. ద టీమ్ సకమ్డ్ టు విక్టరీ. విక్టరీ వచ్చిందంటే సకమ్డ్ ఎందుకు వస్తుంది? సో రాదు. సో ఫోర్త్ ఆప్షన్ గెట్స్ ఎలిమినేటెడ్. థర్డ్ ఆప్షన్ చూసినట్లయితే ద పేషెంట్ సకమ్డ్ టు డిసీజ్ ఆఫ్టర్ ఎ లాంగ్ బ్యాటిల్.
చాలామంది క్యాన్సర్ పేషెంట్స్ అందరూ కొంతమంది గెలుస్తారు బట్ కొంతమంది లొంగిపోతారు. సో అలాంటప్పుడు వీ కెన్ యూజ్ ద వర్డ్ సకమ్డ్. ద పేషెంట్ సకమ్డ్ టు ద క్యాన్సర్ ఆఫ్టర్ ఏ లాంగ్ బ్యాటిల్ అని. చాలా యుద్ధం చేశాక క్యాన్సర్తో లాస్ట్కి క్యాన్సర్ గెలిచింది, అతను చనిపోయాడు అని మీనింగ్ ఇస్తుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద యాంటోనిమ్ ఆఫ్ సకమ్? యాంటోనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్. సో లొంగిపోవడానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి అని అడుగుతున్నాడు. సరెండర్, రెసిస్ట్, ఈల్డ్, క్యాపిచులేట్. సో సరెండర్ అన్నా, ఈల్డ్ అన్నా, క్యాపిచులేట్ అన్నా లొంగిపోవడానికి మీనింగ్ వస్తుంది. బట్ రెసిస్ట్ అంటే ఎదుర్కొన్నాడు అని, ఓవర్కమ్ చేశాడు అని. ఇన్ విచ్ కాంటెక్స్ట్ వుడ్ ద వర్డ్ సకమ్ బి మోస్ట్ అప్రోప్రియేట్లీ యూజ్డ్? ఇందాక థర్డ్ క్వశ్చన్ లానే ఏది కరెక్ట్గా ఉంది అన్నాడు, సేమ్ ఇది కూడా ఈ 4 వాటిలో ఎక్కడ కరెక్ట్గా సకమ్ అనేది యూజ్ అయింది అని. డిస్క్రైబింగ్ ఏ ట్రయంఫ్ ఓవర్ అడ్వర్సిటీ, describing a defeat or giving in, describing a neutral situation, describing a joyful occasion. సో సకమ్ అంటే లొంగిపోవడం. ఎప్పుడైతే ఓడిపోతామో అప్పుడు మనం సకమ్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఈ 4 ఆప్షన్స్లో ఎక్కడ మనకి సెన్స్ వస్తుంది? సెకండ్ది, డిస్క్రైబింగ్ ఏ డిఫీట్ ఆర్ గివింగ్ ఇన్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వర్డ్ ఆఫ్ ద డే సెషన్. హోప్ యూ లైక్డ్ ఇట్. మేక్ ష్యూర్ విల్ బీ లర్నింగ్ దిస్ అండ్ రిమెంబరింగ్ ఆల్ దీస్ వర్డ్స్ 365 days, 365 new words. So you'll be good in an vocabulary by learning these words. See you guys in the next video.